ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ ను కోల్కతా నైట్ రైడర్స్ ఢీకొట్టనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో ఆడనుండడంతో ఆ జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సీఎస్కే 4 మ్యాచ్లు ఆడగా రెండింట్లో విజయం సాధించింది. మరో 2 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఇప్పటి వరకు కేకేఆర్ 3 మ్యాచ్లు ఆడగా అన్నింటిలోనూ విజయం సాధించి దూకుడు మీదుంది. 2 జట్లు బలంగా ఉండడంతో పోరు రసవత్తరంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ ను కోల్కతా నైట్ రైడర్స్ ఢీకొట్టనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో ఆడనుండడంతో ఆ జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సీఎస్కే 4 మ్యాచ్లు ఆడగా రెండింట్లో విజయం సాధించింది. మరో 2 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఇప్పటి వరకు కేకేఆర్ 3 మ్యాచ్లు ఆడగా అన్నింటిలోనూ విజయం సాధించి దూకుడు మీదుంది. 2 జట్లు బలంగా ఉండడంతో పోరు రసవత్తరంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. మ్యాచ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తేజస్వి లైవ్ ద్వారా అందిస్తారు. తేజస్వి, సిఎస్కే వర్సెస్ కేకేఆర్ పోర్లో ఎవరికి ఎక్కువగా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి? ఎస్, దిస్ టైమ్ ఇట్స్ ఎల్లో వర్సెస్ పర్పుల్ అని చెప్పాలి. ఎందుకంటే కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ ఓన్ డెన్లో నైట్ రైడర్స్ మీద తలపడడానికి రెడీ అయిపోయారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే జనరల్గా రికార్డ్స్ చూస్తే చెన్నై సూపర్ కింగ్స్కే అడ్వాంటేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ రికార్డ్స్లో చూసినట్టు పర్ఫార్మెన్స్ లేదు. సో పైగా చెన్నై సూపర్ కింగ్స్కి వాళ్ళ హోమ్ టౌన్లో 71% హోమ్ అడ్వాంటేజ్ ఉంది. లాస్ట్ వాళ్ళు ఈ సీజన్లో గెలిచిన 2 మ్యాచెస్ వాళ్ళ హోమ్ టౌన్లోనే గెలిచారు. కానీ బయట వచ్చి ఆడిన 2 మ్యాచెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడం జరిగింది. దీనికి కారణం కేవలం ఓపెనర్స్ సరిగ్గా పర్ఫామ్ చెయ్యకపోవడమే అని అయితే స్ట్రాంగ్గా చెప్పొచ్చు. మెయిన్గా రుతురాజ్ గైక్వాడ్ తను క్యాప్టెన్సీ తీసుకున్న తర్వాత మేబీ క్యాప్టెన్సీ ప్రెషర్లో ఉండడం వల్ల ఏమో తెలియదు, కానీ తను ఇంతవరకు సరిగ్గా స్టార్ట్ ఇవ్వలేకపోయాడు. అండ్ ఫస్ట్ 2 మ్యాచెస్లో రచిన్ రవీంద్ర చాలా బాగా ఆడాడు. తన ఐపీఎల్లో ఫస్ట్ సీజన్ ఇది. అయినా నెక్స్ట్ 3rd, 4th మ్యాచెస్లో తను కూడా కంబ్యాక్ చేయలేకపోయాడు. ఒక శివం దూబే తప్ప ఓపెనర్స్లో ఎవ్వరూ పెద్ద పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు అండ్ ఎక్కువ హిట్స్ కొట్టలేకపోతున్నారు. అండ్ ఫినిషర్స్లో మెయిన్గా మనం ధోనీని మాత్రమే చూడాలి. ధోని ఒక మ్యాచ్లో వచ్చి మంచి ఫినిష్ అయితే ఇచ్చారు, కానీ ఓవరాల్గా టీమ్ ఎఫర్ట్ అయితే అంత బాగా లేదనే చెప్పాలి. అజింక్య రహానే కూడా తన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. తను కూడా సిఎస్కేలో అంత బాగా పర్ఫామ్ చేయట్లా. బేసిక్గా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ ఇలా ఉండరు, స్టార్టింగ్ నుంచే వాళ్ళు విజృంభిస్తారు. కానీ ఈసారి ఎందుకో స్టార్ట్ మంచిగా దొరికినా సరే చెన్నై సూపర్ కింగ్స్ అంత బాగా ఆడట్లేదు. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే వీళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఏవైతే చెన్నై సూపర్ కింగ్స్ని ఓడించాయో ఆ 2 టీమ్స్ మీద గెలిచి వస్తున్నారు. అండ్ వీళ్ళు ఆల్రెడీ చేయాల్సిన విధ్వంసం అంతా ఫస్ట్ 3 మ్యాచెస్లోనే చేసేశారు. అండ్ ఈసారి ఎంత స్ట్రాంగెస్ట్ టీం అంటే ఈ ఫస్ట్ 3 మ్యాచెస్ 4 మ్యాచెస్ అసలు కంటిన్యూస్గా గెలిచింది 2 టీమ్స్. ఒకటి రాజస్థాన్ రాయల్స్, రెండోది కోల్కతా నైట్ రైడర్స్. ఆ లిస్ట్లో ఉన్నారు అండ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళ టీం చూసుకుంటే మెయిన్గా రసెల్, రింకు సింగ్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. అండ్ బౌలర్స్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో కోల్కతా నైట్ రైడర్స్ ఖచ్చితంగా సిఎస్కేని వాళ్ళ హోమ్ టౌన్లో గెలిస్తే ఈసారి వీళ్ళకి కప్పు కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మనం ఫిక్స్ అయిపోవచ్చు. అలాంటి ఒక మ్యాచ్ ఈరోజు చూడబోతున్నాం. చెపాక్ స్టేడియంలో ఇలాంటి ఒక విధ్వంసం చూడబోతున్నాం అని చెప్పాలి. అండ్ సిఎస్కే బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే శివం దూబే తప్ప ఎవరూ బాగా పర్ఫామ్ చేయట్లా. కానీ శివం దూబే మీద స్పిన్నర్స్ సునీల్ నారాయణ్ వర్సెస్ అండ్ వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరూ విజృంభించే ఛాన్స్ ఉంది. కానీ శివం దూబే స్పిన్నర్స్ని బాగా ఆడతాడు, ఎలాంటి స్పిన్నర్స్నైనా కొట్టే ఛాన్స్ ఉంది. అండ్ పతిరానా ఫిట్ అయి తిరిగి వస్తున్నాడు. సో పతిరానా కనుక ఈసారి లాస్ట్ మ్యాచెస్లో లాగా కంబ్యాక్ చేస్తే ఖచ్చితంగా వికెట్స్ స్టార్టింగ్ పవర్ ప్లేలో వికెట్స్ తీస్తే ఖచ్చితంగా సిఎస్కేకి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీపక్ చాహర్ ఇంపాక్ట్ మెయిన్గా పవర్ ప్లేలో చూపిస్తేనే ఈరోజు కంబ్యాక్ చేయడానికి సిఎస్కేకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది. మెయిన్గా రసెల్ని, రింకు సింగ్ని కనుక ఆపగలిగితే, వాళ్ళ వికెట్ త్వరగా తీయగలిగితే ఈరోజు సిఎస్కే మ్యాచ్ గెలిచేసినట్టే. అండ్ కేకేఆర్ విషయానికి వస్తే హర్షిత్ రాణా లేడు అవైలబుల్గా. లాస్ట్ మ్యాచ్లోనే ఇంజురీ అయి వెళ్ళిపోవడం జరిగింది. తన ప్లేస్లో మేబీ తీసుకొస్తే వైభవ్ అరోరాని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. సో అండ్ పిచ్ విషయానికి వస్తే పిచ్ లాస్ట్ ఇయర్ వరకు చెపాక్ స్టేడియంలో పిచ్ స్పిన్నర్స్కి అనుకూలంగా ఉండేది అండ్ చాలా మంచి స్కోర్ అయితే వెళ్ళేది. కానీ ఈసారి 160 యావరేజ్ ఉంది అంటే
స్పిన్నర్స్కి అనుకూలంగా లేదు. అండ్ లాస్ట్ టైం లాగా పిచ్ లేదు, ఎక్కువ రన్స్ కూడా ఫ్లో అవ్వట్లేదు. సో ఈసారి మార్పులు చేయడం జరిగింది. అండ్ మెయిన్గా కేకేఆర్లో మంచి స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి స్పిన్నర్స్కి అనుకూలంగా ఉండేలాగా అయితే ఖచ్చితంగా పిచ్ ఇప్పుడు ఈ మ్యాచ్కి ఇవ్వడం జరగదు. అండ్ సో కాబట్టి ఇది ఎక్కడన్నా సిఎస్కే అడ్వాంటేజ్ తీసుకొని ఖచ్చితంగా గెలిచే ప్రయత్నం చేయాలి. ఈ పిచ్ని అయితే కొంచెం ఎక్కడో అనీవెన్గా అనిపిస్తోంది. అండ్ ప్లేయర్స్ విషయానికి వస్తే సిఎస్కేలో రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే వీళ్ళందరూ ఓవర్కమ్ చేయాలి, కంబ్యాక్ చేయాలి. రవీంద్ర జడేజా, డారెల్ మిచెల్ ఇంత మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది వీళ్ళకి, అయినా సరే కంబ్యాక్ చేయలేకపోతున్నారు. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే పతిరానా, తుషార్ దేశ్పాండే, తీక్షణ, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి లాస్ట్ మ్యాచ్లో చాలా రన్స్ లీక్ చేయడం జరిగింది. అండ్ మోయిన్ అలీ చాలా మంచి బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ ఉంది. కానీ ఏదో ప్రెషర్లోనో మేబీ రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీలో ఎక్కడన్నా ఫ్లాస్ ఉన్నాయా అనేది అర్థం కావట్లేదు. కానీ ఈసారి కంబ్యాక్ చేస్తే మాత్రం ఈ మ్యాచ్ చాలా క్రూషియల్ అవ్వబోతోంది వాళ్ళకి. నెక్స్ట్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వడానికి కానీ నెక్స్ట్ మ్యాచెస్ మీద ఇంపాక్ట్ చూపించడానికి కానీ చాలా అవకాశాలు ఉన్నాయి. అండ్ కేకేఆర్ విషయానికి వస్తే విధ్వంసం అంతా స్టార్టింగ్ నుంచే స్టార్ట్ అవుతుందనే చెప్పాలి. సునీల్ నరైన్, పిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్ వీళ్ళు ముగ్గురు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ యాజ్ ఏ క్యాప్టెన్గా ఫీల్డింగ్లో చేసే చేంజెస్ బాగున్నాయి, కానీ ఇంకా తను బ్యాటింగ్ లైనప్ ఇంకా సరిగ్గా పికప్ చేయలేదు. అండ్ చాలా ఎక్కడో స్ట్రగుల్ అవుతున్నాడు రన్స్ చేయడానికి అనిపిస్తోంది. అండ్ ఆండ్రే రసెల్ని కట్టడి చేస్తే సిఎస్కేకి విన్ పక్కా అని చెప్పాలి. అండ్ రింకు సింగ్ ప్రస్తుతానికి ఇండియన్ టీమ్కి ధోని తర్వాత అంత మంచి ఫినిషర్ ఎవరున్నారు అంటే అది రింకు సింగ్ పేరే వినిపిస్తోంది. అండ్ లాస్ట్ మ్యాచ్లో అంకురిష్ రఘువంశీ అని ఒక యంగ్ ప్లేయర్, తను చాలా మంచి నాక్ ఆడాడు. అండ్ అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు తన పర్ఫార్మెన్స్తో. అనుకూల్ రాయ్ ఇలాంటి యంగ్స్టర్స్ వచ్చి కేకేఆర్ని గెలిపిస్తున్నారు. అండ్ రమణ్ దీప్ సింగ్ ఈసారి ఉండకపోవచ్చు, తన ప్లేస్లో నితీష్ రాణా ఫిట్ అయి తిరిగి వస్తున్నాడు. సో వీళ్ళ బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ కూడా రసెల్ ఆల్రెడీ ఒక ఓవర్ వేసినా ఒక వికెట్ తీస్తున్నాడు. సో రసెల్ మంచి ఫామ్లో ఉన్నాడు. మిచెల్ స్టార్క్ లాస్ట్ మ్యాచ్లోనే ఒక వికెట్ తీయడం జరిగింది. ఈ ఓవరాల్ సీజన్లో తను వికెట్స్ తీయట్లేదు, కానీ రన్స్ని కూడా కంట్రోల్ చేసే టెక్నిక్స్ కూడా స్టార్ట్ చేశాడు. సో మిచెల్ స్టార్క్ కూడా కొంతవరకు ఫామ్లోకి వచ్చాడు. అండ్ వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, సుయాష్ శర్మ ఇలాంటి మంచి బౌలింగ్ లైనప్ ఉంది. సో ఓవరాల్గా 50-50 ఛాన్సెస్ అయితే చెన్నై సూపర్ కింగ్స్కి అండ్ కోల్కతా నైట్ రైడర్స్కి ఉన్నాయి. కానీ ఎక్కడో ఒక 10% అన్న విన్నింగ్ ఎడ్జ్ కేకేఆర్కే ఉంది వాళ్ళ స్ట్రెంగ్త్ చూస్తుంటే అని అయితే అనిపిస్తుంది చంద్రిక.